మొత్తానికి ఎర్రకోట వద్ద ఒక భారీ భయాందోళన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కారు బాంబు పేలుడు దాటికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది మృతి చెందారు. అత్యంత పాశవికంగా ఈ దాడి జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు రెడ్ లైట్ కు సమీపంలో కారు ఆపి వెంటనే దాన్ని బ్లాస్ట్ చేసినట్టు తెలిసింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 11 మంది మృతి చెందారు. మరి కొంతమంది క్షతగాత్రుల్ని ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ధరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపటి క్రితమే నేరుగా ఆయన ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి వెళ్ళారు. ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో అటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చాతో కాసేపటి క్రితమే సమావేశమయ్యారు. జరిగిన పరిణామాలని కావచ్చు, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే నిందితులు దీనికి పాల్పడ్డారో దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు సేకరించాలనే కోణంలో ఇప్పటికే అధికారులతో చర్చలు జరిపిస్తున్నారు. ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా ఇప్పటికే వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. కాసేపటి క్రితమే ప్రధాని మోదీ సైతం కూడా ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నేరుగా సంఘటన స్థలానికి వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే భారీ బందోబస్తును కూడా పెంచడం జరిగింది. ఒకవేళ హోంమంత్రి గాక నేరుగా ఈ ప్రదేశానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు సిఆర్పిఎఫ్కి సంబంధించి బలగాలతో పాటు అదేవిధంగా ఢిల్లీ పోలీసులు సైతం కూడా ఇప్పటికే ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారితో మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా ఆ సందర్భంలో ఏం జరిగింది, ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో అంశాన్ని కూడా అడిగి తెలుసుకున్న అనంతరం నేరుగా రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రెడ్ ఫోర్ట్ వద్ద నేరుగా ఎక్కడైతే వాహనం బ్లాస్ట్ గురైందో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షించే అవకాశాలు కూడా చాలా